వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నటుడు నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తనదైన శైలిలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ పనితీరును ఉద్దేశించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సింహాన్ని నిద్రలేపొద్దు అని ముందే చెప్పాం. ఇప్పుడైనా అర్థమైందా? ఆట మొదలైంది. తప్పు జరిగితే ఈ సింహం ఊరుకోదు. అవినీతి జరిగితే సహించదు. తాను నిద్రపోదు, నిద్రపోనివ్వదు. అది సింహం నైజం. మనం ఏం చేయలేమంటూ బండ్ల గణేష్ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన సందర్భంగా గోదావరి నది పుష్కర ఏర్పాట్లను సమీక్షించారు. ఇవాళ గోదావరి నదిని పరిశీలించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నది కలుషితం అవుతున్న తీరును భరించలేకపోయిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుస్థితిలో ఉన్న గోదావరిని చూస్తుంటే తెలుగు తల్లి పాటలోని కొన్ని లైన్లను మార్చేయాల్సిన అవసరం ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మురుగునీటితో పుణ్యం ఏమో కానీ రోగాలు వస్తాయని అసహనం వెలుబుచ్చారు. గోదావరి పునరుద్ధరణకు అక్కడికక్కడే అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. దీనిపై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.